హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల 2 ముహూర్తాలు ఫిక్స్ చేసిందని ఇప్పుడు వార్త. ఒకటి, తన కుమారుడు పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి 17వ తారీఖు అది ఫిక్స్ అయిపోయింది. దాని తాలూకు ఆహ్వాన పత్రికలు కూడా ప్రారంభించింది పిలుపుల కోసం. అయితే ఇంకొక ముహూర్తం, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి రేపు జనవరి 4వ తారీఖు ఢిల్లీ బయలుదేరుతుంది. ఆ రోజు ఫిక్స్ చేస్తుంది. ముహూర్తం ఫిక్స్ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో లాంఛనంగా మెర్జ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా 2 రోజుల నుంచి వార్తలు అందుతున్నాయి. ఈరోజు ఉదయం అంతా కూడా షర్మిల ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఆంతరంగులతోటి చర్చలు చేసిన వెంటనే విలీన ప్రక్రియని లాంఛనంగా ప్రకటిస్తుందని కూడా వార్తలు వింటున్నాం. మొత్తం మీద షర్మిల గారు 2 ముహూర్తాలను ఫిక్స్ చేసినట్టుగా మనం భావించవచ్చు. అయితే గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా తాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టు రకరకాల ఊహాగానాలు, కథలు, ప్రయత్నాలు లోపాయకారిగా జరిగినాయి. కొన్ని అనఫిషియల్గా వార్తలు అందించిన వార్తల ప్రకారం అయినా సరే మొత్తం మీద చర్చలు జరిపిన మాట నిజం. తర్వాత ఈక్వేషన్ కుదరకనో, డిమాండ్లు కుదరకనో చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైపోయి తీరా నామినేషన్ పర్వం ముగిసే సమయానికి అనూహ్యంగా విత్డ్రా చేసేసుకొని అసలు తెలంగాణలో ఎక్కడా పోటీ చేయకుండా కాంగ్రెస్కు నైతిక మద్దతు ఇస్తున్నాము, ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఉద్దేశంతో మేము పోటీ నుంచి విరమిస్తున్నామంటే తెర వెనుక చీకటి ఒప్పందాలు కాంగ్రెస్తో లోపాయికారిగా ముందు ఇదంతా కూడా తెర వెనుకొని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడని కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. ఏదైనా తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత సద్దుమణిగిపోయింది షర్మిల పార్టీ విషయం అనుకున్న తరుణంలోనే మళ్ళీ అనూహ్యంగా ఆంధ్ర కాంగ్రెస్లు విలీనం చేస్తూ దాంతోపాటు కాంగ్రెస్కు పునర్జీవనం పోయించినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలంటే ఆ ఇంటి బిడ్డ ఆడబిడ్డని పర్ఫెక్ట్ వాళ్ళ మధ్య ఉన్నట్టు గ్యాప్ని క్యాచ్ చేసుకుంటూ ఏదైతే వైఎస్ రాజశేఖర మరణం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కేసుల వల్ల కాంగ్రెస్ ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లో మొత్తం చచ్చిపోయిందో తిరిగి ఆ వైఎస్ కుటుంబం నుంచి మళ్ళీ పునర్జీవం పోయాలని ప్రయత్నం చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ ఎత్తుగడలో ఇది ఒక ముఖ్యమైన ఎత్తుగడగా చెప్పవచ్చు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అక్కడ వైఎస్ఆర్పి పార్టీకి శ్రేణికి అంతా కూడా కాంగ్రెస్ ఓటు సరళి అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఓటు పోయింది, నాయకులు పోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ ఫ్లేవర్లోనే ఉందని కూడా మనం చెప్పవచ్చు. అట్లాంటిది కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. జీవోత్సవంలో ఉన్న పార్టీకి పునర్జీవం పోయడం అంటే షర్మిలతోటి కాంగ్రెస్ మళ్ళీ పునర్జీవం అవుతుంది. కనీసం వాళ్ళు ఒక 30 స్థానాలను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా లోపాయకారిగా తెలుస్తుంది. మొత్తం మీద షర్మిల మరే అన్నకు ధీటుగా వెళ్తుందా, అన్న వదిలిన బాణం అని చెప్పి ఇన్నాళ్ళు మనము చెప్పినటువంటి షర్మిల అన్నకి వ్యతిరేకంగా పనిచేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అక్కడ వ్యూహాత్మకంగా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విభేదించి రేపు రాబోయే ఎన్నికల్లో సీట్లు ఇవ్వని చెప్పిన వాళ్ళంతా కూడా అసమ్మతి రాజీనామా చేసి వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారంటే నిజంగా కూడా వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసే అని చెప్పి సంకేతాలు ప్రజలకు వెళ్తున్నాయి. ఇదే విషయం తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అసమ్మతులు కానీ, టికెట్ ఆశించి రాని వాళ్ళంటి కానీ వివిధ వ్యక్తులంతా కూడా ఆశావాళ్ళు అంతా కూడా సెకండ్ ఆప్షన్గా కాంగ్రెస్కే మొగ్గు చూపారు. దాంతో కాంగ్రెస్కు బీజేపీ పార్టీని పక్కకు తప్పించేసి అనూహ్యంగా ముందుకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ అనే ప్రజల్లో ఒక భావన కలిగించి ఆ పాజిటివ్నెస్ తోటి గెలుపు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునే వరకు సహకరించింది. ఇదే విషయం కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగితే కాంగ్రెస్ నిజంగా కూడా అనూహ్యమైన స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జనసేన అండ్ తెలుగుదేశం పొత్తుని ప్రజలు నమ్మట్లేరు. అక్కడ గ్యాప్ ఉంది. దాంట్లో పొత్తులో వాళ్ళిద్దరి మధ్య పొత్తుంది కానీ ప్రజల నాయకుల మధ్య రెండో శ్రేణి మధ్య ఈ తెలుగుదేశం అండ్ జనసేన పొట్టుని సఖ్యత లేదు. దాంతోపాటు జనసేన అన్మెచ్యూరిటీ నిర్ణయాల వల్ల, పవన్ కళ్యాణ్ అన్మెచ్యూరిటీ డిసిషన్ వల్ల ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండి కూడా తెలుగుదేశంతో పొత్తులో వ్యవహారం చేయడం ఇటు బీజేపీ కంటగింపుగా ఉంది. అంటే అక్కడ ట్రస్టబిలిటీ లేనట్టు బంధం కన్నా ఇక్కడ కాంగ్రెస్ నుంచి కొంచెం ట్రస్టబిలిటీ కనిపిస్తే అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వేచి చూద్దాం. నిజంగా కూడా తెలంగాణలో జరిగినట్టే షర్మిల తీరా ఎన్నికల ముందు ఏమైనా ప్లేట్ ఫిరాయిస్తుందా, కాంగ్రెస్తో మెర్జ్ చేస్తుందా, లేదంటే ఇంకొక వార్త కూడా మనం వింటున్నాం, పుట్టింటికి రా చెల్లి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైవి సుబ్బారెడ్డి తోటి రాయబారం పంపించారని కూడా తెలుస్తుంది. అది కూడా నిజమే అయితే, ఎందుకంటే పెళ్ళికి ముందు షర్మిల ఇంట్లో జరిగే పెళ్ళికి అన్న వస్తాడా రా అని కూడా సందేహం ఉంది. అరే ఈ పెళ్లి బంధం వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచుతుందా, కుటుంబంలో వైరాగ్యాన్ని ఇంకా పెంచుతుందా కూడా వేచి చూద్దాం.